బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక సారథి మహ్మద్ యూనిస్పై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించడాన్ని ఖండించిన ఆమె అది రాజ్యాంగ విరుద్ధమన్నారు. బంగ్లాదేశ్ అవామీ లీగ్ను నిషేధించడం కోసం రాజ్యాంగాన్ని మార్చే అధికారం యూనస్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఆయనకు ప్రజా మద్దతు లేదన్న హసీనా ఆ పదవి కూడా ఉనికిలో లేదని, పార్లమెంటు నిర్ణయం లేకుండా చట్టాన్ని ఎలా మారుస్తారని నిలదీశారు. ఉగ్రవాద సంస్థల సాయంతో పాలనను కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఈ క్రమంలో బంగ్లాను అమెరికాకు అమ్మేసేందుకు కుట్ర జరుగుతోందంటూ ఓ ఆడియోను విడుదల చేశారు. గతంలో సెయింట్ మార్టిన్ ద్వీపం కోసం అమెరికా చేసిన డిమాండ్లకు తన తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ అంగీకరించలేదని గుర్తు చేసిన హసీనా అందుకు ఆయన ప్రాణాలను కూడా అర్పించాల్సి వచ్చిందని తెలిపారు. అధికారంలో ఉండేందుకు దేశాన్ని విక్రయించాలని ఎప్పుడూ భావించలేదన్న ఆమె అందుకే తనకు ఈ దుస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. దేశంలో ఒక్క అంగుళం భూభాగాన్ని కూడా ఎవరూ వదులుకోరని చెప్పిన హసీనా కానీ ప్రస్తుతం ఏమిటి దౌర్భాగ్యమని ప్రశ్నించారు. ఉగ్రవాద భావజాలమున్న వారి మద్దతుతో యూనస్ ప్రభుత్వాన్ని చేపట్టారన్న షేక్ హసీనా బంగ్లాదేశ్లో ప్రస్తుతం మిలిటెంట్ల రాజ్యం నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.